నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు అవినాష్ జైస్వాల్. ఏం చేస్తుంటారు? నేను ఇక్కడ వైన్ షాప్లో పల్లీలు అమ్ముకుంటా. ఓకే. సో మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తుందని ఒక టాక్ అయితే నడుస్తుంది. సో ఏంటి వస్తే బాగుంటుందా? 100% వస్తుంది. ఇప్పుడు నాగేందర్ గారు రిజిగ్నేషన్ ఇస్తేనే మంచిది. ఎందుకంటే కోర్టు తీర్పు ఇచ్చిందనుకో 6 years ఎలక్షన్ కొట్లాడొద్దు ఈయన. అయితే దాని ముందే ఈయన రిజైన్ ఇచ్చేస్తాడు. అది మాకు కూడా తెలుసు. కంపల్సరీ రిజైన్ ఇచ్చి మళ్ళీ ఎలక్షన్ కొట్లాడతాడు. భారీ మెజార్టీతో దానం నాగేందరే గెలుస్తాడు. మా ఖైరతాబాద్లో ఉన్న లీడర్ పవర్ఫుల్ ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. టీఆర్ఎస్ లేదు, బీజేపీ అట్లా ఏం లేదు. కాంగ్రెస్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ అని కాదు, నాగేందర్ ఏడు ఉంటే పార్టీ ఆడ గెలుస్తుంది. ఇది మాకు తప్పకుండా నమ్మకం. నాగేందర్కి గెలుస్తుంది. పార్టీ ఏదన్నా సంబంధం లేదు, నాగేందర్ గెలుస్తాడు 100%. చేసిండ పనులు చేసిండా? మొన్న ఓల్డ్ సిఐబి కొట్టతో 22 కోట్లతో ఆ నీళ్లు నిండిపోతుండే ఆ ప్రోగ్రామ్ చేసిండు. ఎప్పుడు దాకా ఎవరు చేయలే. 30 సంవత్సరాలు చూస్తున్నాం. నాగేంద్ర అన్న మొన్న సీరియస్గా తీసుకొని అది చేసిండు. వాటర్ ప్లాంట్ది నీళ్ళు పోవాలని. మళ్ళీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ చేపిస్తున్నాడు. అన్నీ చేపిస్తాడు. ఎందుకు చెప్పి అన్నీ చేపిస్తాడు. మరి ఇప్పుడు మీ లోకల్ ఏరియాలో ఈ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాటర్ కావచ్చు, కరెంటు ఎట్లుంది పరిస్థితి? అన్ని బాగున్నాయి. కరెంట్ బాగుంది, వాటర్ అయితే మంచిగానే వస్తున్నాయి. ఏడ ప్రాబ్లం ఉంటే వచ్చి చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు సీసీ రోడ్డు పని ప్రారంభించాడు. ఆ ట్రాఫిక్ జామ్ అయింది. మార్కెట్లో కూడా రోడ్డు ప్రారంభం అవుతుంది. ఇబ్బంది ఒక వారం ఇబ్బంది పడాలన్న తర్వాత మనకే మంచిది కదా. ఇప్పుడు మనం వారం ఇబ్బంది పడుతున్నాం కానీ 30 సంవత్సరాలు మంచిగా ఉంటాం. అదే ఆలోచించాలి. 2 విధాలు ఆలోచించాలి ప్రజలు. వారం కష్టపడాలి. దాని తర్వాత మనకే కదా రోడ్డు మంచిగా మన బండ్లు పోతాయి. ఇప్పుడు పంచర్లు గించర్లు అవుతున్నాయి, అప్పుడు కావు. అది కూడా ఆలోచించాలి. 2 విధాలు ఆలోచించాలి మనం. కొన్ని కష్టపడితే కొన్ని సుఖాలు ఉంటాయి. అది కంపల్సరీ. అది వాస్తవం. అది. సో మరి ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో గెలవడం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చిండు. సో ఏంటి ఏమైనా మార్పు కనిపిస్తా ఉందా మరి పనుల విషయంలో? ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలు అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అప్పు పెట్టి వేయరు. ఇప్పుడు దాన్ని కూడా వీళ్ళు సరిదిద్దుకుంటా అమలు మెల్లమెల్లగా చేస్తూనే ఉన్నారు కదా. చేస్తారు. ఇప్పుడు పింఛన్ అన్నారు. ఇప్పుడు మొన్న నవీన్ యాదవ్ గెలిచిండు. దాంట్లో కూడా వాగ్దానం చేసి మేము అన్నీ చేస్తాము, ఇది చేస్తాం. అది కంపల్సరీ చేయాల్సిందే. ఇప్పుడు 2 yearsలో వీళ్ళు అభివృద్ధి చేస్తేనే నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 2 yearsలో వీళ్ళు అమలు చేయలేని అనుకోండి, పబ్లిక్లో వ్యతిరేకత అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ బీఆర్ఎస్ వచ్చేస్తుంది. అయితే వీళ్ళు మంచి పనులు చేస్తేనే కాంగ్రెస్కి ఫ్యూచర్ ఉన్నది. లేకుంటే వందే మాత్రం. మా తమ్ముడు చెప్పినట్టు వందే మాత్రమే. నేను కూడా ఆయన ఎంబడే కామెంటరీ చేస్తుండే. నాకైనా సీనియర్ ఆయన. మరి ఇప్పుడు మీరు నాకు చెప్పుకొచ్చి అంతా బాగానే ఉంది. మరి అమలు అవుతున్నాయి ఆ పథకాలు అనేవి? ఏం వస్తున్నాయి, ఏం రావట్లేవు? అమలు అయితే ఖాళీ. ఇప్పుడు ఆడోళ్ళకు బస్సులో ఫ్రీ అయింది. మళ్ళీ ఇది 2000 పింఛన్లు 4000 చేస్తాను, అది కాలేదు. ఇంకోటి మహిళా ఉన్నతికి 2500 ఇస్తున్నారు, అది ఒకటి కాలేదు. ఇవి అన్ని చేస్తేనే గ్యాస్ 100 మందిలో 5 మందికి వస్తున్నది. కుల్లా చెప్తున్నా. 0 కరెంట్ బిల్ అన్నారు. అది కూడా అంతే. నేను డైరెక్ట్ అన్నానే. నేను కడతాల్లో పుట్టి పెరిగి నన్ను కూడా లోకల్. అయితే 100 మందిలో 10 మందికి అవుతుంది, 90 మందికి అవుతలేదు. అది చేస్తే కరెక్ట్ చేయాలి. అందరు చేయాలి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ విషయం అంటారా? గరీబ్ వాళ్ళకి పోకుండా ఇల్లు ఉన్న వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు పోయినాయి టీఆర్ఎస్ పాలనలో. మీరు కరెక్ట్ మీరు సర్వే చేసి ఎవరికి ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. అదే సార్, అది తప్పైందాడా? ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చింది. ఇల్లు లేని వాళ్ళకి మా అక్కకు పెళ్లి కాలేదు. ఆమెకి ఇల్లు కావాలి, ఆమెకి రాలేదు. అయితే ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి. బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అమీన్పూర్లో కానీ కొల్లూరులో కానీ అన్నీ 100%. ఇది అవకతవకలైనవి. డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితే మొత్తం ఖరాబ్ అయింది. కాంగ్రెస్లో ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా అంటారు ఇప్పుడు. అది కూడా కరెక్ట్. నేనేమంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా అంటే కరెక్ట్ పర్సన్ని ఎన్నిక చేసి ఇల్లు ఎవరికి లేదు వాళ్ళకే ఇవ్వండి. ఎందుకంటే మీరు సరే పక్కకు అడగండి, ఈయనకు ఏముంది, ఈయన బిజినెస్ ఏమున్నది, ఈయనకి ఇల్లు ఉందా, అది కరెక్ట్ పర్సన్కి ఇవ్వండి అంటున్నాను. ఇల్లు ఉన్నోనికి ఇల్లు ఇస్తే బేకార్, అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇల్లు లేనివాడు బాధపడతాడు. ఆడ లేనోనికి ఇవ్వాలని చెప్తున్నాను నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నాను, మీ మీడియా తరఫున కరెక్ట్ సర్వే చేయండి, వాళ్ళకి ఇవ్వండి. అర్హత ఎవరికి ఉంది వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేని వాళ్ళకి ఇవ్వకండి. అది నేను చెప్తున్నా. సో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు రూలింగ్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ 2 years అవుతా ఉంది. సో ఎవరు బెస్ట్ అనిపిస్తుంది సీఎం పాలన పరంగా? ఇప్పుడు వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయిందనా. టీఆర్ఎస్ పాలనలు అయితే జబర్దస్త్ ఉండే. లా అండ్ ఆర్డర్ కానీ, శాంతి భద్రతలు కానీ షాన్దార్ ఉండే. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. అది మేము చెప్పింది. ఎందుకంటే మేము కూడా ఉంది కొన్ని లా అండ్ ఆర్డర్ విషయాలు కానీ కొన్ని అవుతున్నాయి. కానీ కేసీఆర్ ఉన్నప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్ ఉండే, అలా ఉండేది, అభివృద్ధి ఉండే. ఎందుకు అబద్ధం ఆడాలి? అది కాళేశ్వరంలో వాళ్ళు ఏమి స్కామ్ చేసారో అది వాళ్ళకి తెలుసు. ప్రజలకు మాత్రం మంచిగా చేసారు, అది ఒప్పుకుంటాం మేము. సో మరి ఇప్పుడు ఖైరతాబాద్లో ఎట్లుంటుంది? మరి ఖైరతాబాద్లో పోటీ ఎట్లుంటుంది? మరి ఎవరు ఉన్నారు, లీడర్లు ఎవరైనా ఉన్నారా ఖైరతాబాద్లో? ఇప్పుడు ఆయనకు ఆపోజిషన్ ఎవరున్నారా? ఇంతకుముందు మా మేడం విజయారెడ్డి టీఆర్ఎస్లో ఉండే. విజయారెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నది. నాగేందర్కి పోటీ విజయారెడ్డితోనే ఉంది. విజయారెడ్డి అక్క కూడా కాంగ్రెస్లోనే ఉన్నది. ఇంకా ఆయనకు ప్లస్ పాయింట్ వచ్చింది నాగేందర్కి. ఇప్పుడు ఆపోజిషన్ అంటారా? ఇప్పుడు మన్నే గోవర్ధన్ రెడ్డి అని ఉన్నాడు,
ఆయననే ఉంటాడు అపోజిషన్ బీఆర్ఎస్ నుంచి. ఇంకా పవర్ఫుల్ ఏం లేదు, ఇంకా కాంపిటీషన్ అనేది అంత మరి బీజేపీ బీజేపీది అంతా ఏం లేదన్నా. బీజేపీది అంతా ఏం లేదు నా. ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీ ఎక్కువ డబ్బు, మీరు మొన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం చూసారు, పైసలు ఎవరు కుమ్మరిస్తే వాళ్ళు గెలుస్తారు. ఈఆర్ఎఫ్ ఎట్లయిపోయిందంటే భారతదేశంలో పైసలు చూస్తూ రోడ్డు చూస్తలేరు. ఆయన 3,000 ఇచ్చిండా, ఆయన 5,000 ఇచ్చిండా, 5,000 ఇచ్చినానికి ఓటు వేస్తారు 100%. ఎందుకంటే ఈఆర్ఎఫ్ ఎవరు డబ్బులు వస్తే వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మాకు అనుభవం ఉన్నది. ఇట్లా అయిపోయింది రాజ్యాంగం అంతా. ఇప్పుడు పైసా కమ్ముడు పోయింది. ఒకప్పుడు అన్ని పథకాలు ఫ్రీ ఇస్తాం, ఇవన్నీ మనకే మీద పడతాయి, ప్రజల మీదనే భారం పడుతుంది. ఇప్పుడు నేను మొన్న యాదగిరిగుడకు పోతే 100 ఎంత 20 రూపాయలు తీసుకురు పల్లె వెలుగు బస్కు. అరే ఏమైంది సార్ మొన్న 70 రూపాయలు అంటే అవో ఏమో ఆడవాళ్ళకి ఫ్రీ ఇస్తున్నాం మీకు పెంచినామంటారు, ఓపెన్గా అంటారు కండక్టర్లు. అయితే అది మా మీదనే భారం పడదు కదా. అది ఏదైనా ఫ్రీ ఉంటే ప్రజల మీదనే భారం పడుతుంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం ఖాళీ లీడర్ల మాట ఇది, అది ఫ్రీ వస్తుంది, ఇంకే ఇస్తున్నాం, ఇది ఫ్రీ, అది అంతా మన మీద పడుతుందని ఆలోచించాలి. ఫ్రీ నేను అనేది ఏంటంటే ఫ్రీ పథకాలు వేస్ట్ కుళ్ళు చెప్తున్నా. మళ్ళీ మీరు మెడికల్ ఫ్రీ పెట్టండి ఒప్పుకుంటా, స్టూడెంట్లకు స్కూళ్ళలో ఫీజులు అది ఒప్పుకుంటా. ఈ ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, ఇవన్నీ ఎందుకు? అంత ప్రజల మీదనే, ఈ ప్రజల మీదనే భారం పడుతుంది. మనకు వేస్తారు అది.